21, 22, 23, 24 వచనాలు మనము కలిసి చదువుకుంటాం. ఆది కాండము 2వ అధ్యాయము 21, 22, 23, 24 వచనాలు కలిసి చదువుకుంటాం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకలను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల నుండి తీయబడిన గనుక నారి అనబడను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో, యోహాను సువార్త 2వ అధ్యాయము 2వ వచనము మొదటి నుండి 4 వచనాలు చదువుకుంటాం. 4, 5 వచనాలు కలిసి చదువుతాము. 2వ అధ్యాయము మొదటి 5 వచనాలు. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. తర్వాత ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9, 12 వచనాలు మనము కలిసి చదువుకుంటాం. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. 12వ వచనము కూడా, ఒంటరియగు నొకని మీద మరి ఒకడు పడినేలా ఇద్దరు కూడి వారిని ఎదిరింపగలరు, 3 పీటల తాడు త్వరగా తెగిపోదు గల. చిన్న ప్రార్థన చేస్తాము. ఉందా నెంబరు? నాకు ఆడం చేయి, ఫోన్ బ్యాలెన్స్ లేవు. తండ్రి, జీవం కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, ఈ యొక్క మరి నూతన దినము 15వ తారీఖు తండ్రి, అక్టోబర్ మాసంలో ప్రభా ఉదయకాలము మమ్మల్ని అందరినీ సజీవంగా ఉంచినందుకే వందనాలు. ప్రత్యేకంగా ఈ దినము మరి మీరు ప్రభా మరి ప్రత్యేకంగా సహోదరుడు నాగరాజు సంతోష విషయంలో ఒక ప్రత్యేక గుర్తుండిపోయే వివాహ దినమును వారి జీవితంలో మీరు సిద్ధపరిచినందుకే వందనాలు. ఇరువురు తల్లిదండ్రులకు ప్రభా మీరిచ్చిన సమాధానము, ఐక్యతను బట్టి వందనాలు. అలాగే ఈ వివాహం యొక్క ప్రభా మరి పాల్గొనటలో బంధువులు, స్నేహితులు, దైవ సేవకులు, రక్త సంబంధికులు అందరినీ కూడా మీరు తీసుకొచ్చినందుకే వందనాలు. ఇంకా అంతకంటే ప్రాముఖ్యంగా తండ్రి, ఈ దినము మంచి వాతావరణం ఇచ్చినారు ప్రభా, మరి అనుకూలమైనటువంటి వాతావరణం ఇచ్చినారు. అందును బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా వారి ఇరువురిని కూడా మీరు ప్రేమించి మిమ్మల్ని స్వీకరించి ప్రభా మిమ్మల్ని మరి వారు హృదయంలో ఉంచుకునే భాగ్యం ఇచ్చినందుకై వారికి ఇచ్చిన రక్షణను బట్టి మీకెంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో ప్రభా మరి ఇరువురిని కూడా మరి మీ యొక్క 3వ వ్యక్తిగా కనబడినటువంటి అదృశ్య దేవునిగా మీరు ఉండి వారిని జతపరచన ఉంటుండగా మీరే సహాయించండి. వాక్యములు కొద్దిసేపు ప్రభా మాతో మాట్లాడము. ఇక్కడ చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీ వాక్యము చేత ప్రభా ఒక్కసారి దర్శించి మీరే మహిమ పొందుతూ రమ్మని తండ్రి మిమ్మల్ని వేడుకొనుచున్నాం. ప్రియ ప్రభా, ఈ సమయమును కుటుంబమునకు ప్రత్యేకంగా నూతన మరి దంపతులు, వధూవరులు, సహోదరుడు నాగరాజు, సిస్టర్ సంతోషకు ప్రభా ఎంతో ఆశీర్వాదకరముగాను చేరి వచ్చిన వారికి దీవెనకరంగాను చేయమని తండ్రి మిమ్మల్ని వేడుకొనుచున్నాం. మీ పరిశుద్ధమైనటువంటి వాక్య ఉదక స్నానం చేత వారిని నూతన పరిచి క్రొత్త వైవాహిక జీవితంలోనికి ప్రభా ప్రవేశింప చేయమని వేడుకొనుచున్నాం. తండ్రి, ఇక్కడ అంధకార చీకటి శక్తుల యొక్క ప్రభావం తప్పించుము. మీ రక్తం చేత మమ్మల్ని భద్రపరచుము, కాపాడుము. తండ్రి, ఆది నుండి వివాహ కార్యక్రమం ముగిసేంత వరకు కూడా మీరే అధ్యక్షత వహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుతూ రమ్మని వేడుకొనుచు
మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. కెమెరా వాళ్ళు కొద్దిసేపు ఒక అర్ధగంట సేపు వాక్యం అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు స్టార్ట్ చేస్తారు. లైట్లు బంద్ చేయండి. దేవుని యొక్క వాక్యంలో మరి పరిశుద్ధ గ్రంథము, ఈ యొక్క బైబిల్ చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథము. ఈ గ్రంథములో హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మంచి మాట వ్రాయబడింది. 13వ అధ్యాయంలో మరి 4వ వచనంలో, వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. కాబట్టి దేవుని యొక్క దృష్టిలో వివాహం ఎలాంటిదంటే చాలా ఘనమైనది, అది ఉన్నతమైనది. కనుక అటువంటి ఘనమైనటువంటి వివాహమును దేవుడు ప్రారంభములోనే జరిపిస్తూ వచ్చాడు. మొదటి తల్లిదండ్రులైనటువంటి అవ్వ ఆదాములు, మరి మూల పితరుడు, మొదటి మానవుడు, తరువాత ఆయనకు సాటి అయిన సహాయమును దేవుడు సిద్ధపరుస్తూ వచ్చాడు. దేవుడు ఎంత గొప్పవాడంటే మనము ఆయన గొప్పతనాన్ని గ్రహించలేని వారముగా ఉంటూ ఉండగా ఆయన ఇంకా తన గొప్పతనాన్ని మనకు తెలియజేస్తూనే ఉన్నాడు. మనం పరిశుద్ధ గ్రంథము, ఈ బైబిల్ వాక్యము మన యొక్క జీవితానికి ఒక దీపము లాంటిది, వెలుగు లాంటిది, దిక్సూచి లాంటిది. మనల్ని మన జీవితంలో ఏ విధంగా నడవాలి, వెళ్ళాలి. మనం ఏదైనా వస్తువు కొంటే గనుక దానికి ఒక పక్కన ఒక చిన్న పుస్తకం వస్తుంది, మాన్యువల్ అంటారు. ఆ మాన్యువల్ ఏం చేస్తుందంటే ఆ వస్తువుని ఎలా వాడాలో చెప్తుంది. ఉదాహరణకు మీరు ఒక బైక్ కొన్నా, ఒక కారు కొన్నా, ఒక సెల్ ఫోన్ కొన్నా, ఒక మిక్సీ కొన్నా, ఏదైనా ఒక పుస్తకము దానితో పాటుగా వస్తుంది. అది యూజర్స్ మాన్యువల్ అంటారు. అంటే ఆ మాన్యువల్ ఏం చెప్తుందంటే మనము ఆ వస్తువుని ఏ విధంగా ఉపయోగించాలి అనేది తెలియజేస్తుంది. అలాగే మనుషులందరికీ కూడా మరి దేవుడు ఇచ్చినటువంటి ఒక ఘనమైనటువంటి శ్రేష్టమైన గ్రంథం ఏమిటంటే, ఇదిగో నా చేతిలో ఉన్నటువంటి, ఇక్కడ కొంతమంది చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథము. ఈ గ్రంథాన్ని మన జీవితంలో మనము దీనిలో ఉన్నటువంటి సంగతులను చదివి విని గ్రహించి ఆ ప్రకారముగా నడుచుకుంటే ఈ లోకములో నుండి పరలోకములోనికి ఈ గ్రంథము, దేవుని యొక్క వాక్యము, మనము ఏ విధంగా దేవుని కొరకు జీవించాలి, సిద్ధపడాలి, నడవాలి అనే విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఉంది. దేవుని యొక్క ఉద్దేశంలో మన ఎడల ఎంతో ప్రియమైనవి. 139వ కీర్తనలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. 139వ కీర్తన 139 17వ వచనంలో, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది అని. దేవుడు మనుషులందరి ఎడల గొప్ప ఉద్దేశములు, తలంపులు కలిగి ఉన్నాడు. ఆయనకున్న తలంపు చాలా గొప్పది. మనము మన యొక్క జీవితమును దేవుడు గ్రహించకపోవడం చాలా విచారకరం. అందుకనే కనబడనటువంటి గాలి పీల్చకపోతే మనం ఏ విధంగా మన ప్రాణాన్ని కోల్పోతామో, కనబడనటువంటి దేవుణ్ణి మనము విశ్వసించకపోయినా అంతే ప్రమాదంలో పడదాము. అందుకే ఉదయకాలము ఈ నూతన వధూవరులను మరి దేవుడు తన వాక్యము చేత ఈ ప్రయాణము, ఈ రోజు నుండి ప్రారంభమైన ఈ ప్రయాణము మరలా దీనికి అంతము ఎప్పుడు అనంటే కేవలము భూలోకం మాత్రమే, శారీరక భౌతిక ఎడబాటు కాదు, కానీ ఇది భూలోకములో ప్రయాణమైనటువంటి ఈ యాత్ర పరలోకము వరకు అలానే సాగుతూ వెళుతూ ఉంటుంది. అందుకనే వివాహము చాలా ఘనమైనది, అది ఎంతో ఉన్నతమైనది. వివాహము
దేవుడు ఏర్పాటు చేసినది మన జీవితాలలో ఒక ప్రత్యేకమైనటువంటి ఈ కార్యక్రమము ఎప్పుడు గుర్తుండిపోయేది. అందుకనే వివాహము పరిశుద్ధమైనది, ఘనమైనది అని దేవుని వాక్యము చెబుతుంది. దానిని గ్రహించలేని వారు నానా రీతులుగా దేవుని ప్రేమను, ఆ యొక్క అర్థాన్ని అనేక మంది మరి దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. అంటే దాని విలువను గ్రహించలేక, మరి దాన్ని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేక ఎంతో తొందరలు ఈ యొక్క లోకములో అనేకమైన చుట్టూ మన పక్కన జరుగుతున్నటువంటి ప్రపంచములో మనం ఎన్నో రకాలటువంటి విచారకరమైనటువంటి ఆ న్యూస్ వార్తలు వినుచున్నప్పుడు మన హృదయము స్పందించి బాధపడుతూ ఉంది. అయ్యో, ఇలా జరగకుంటే బాగుండు కదా, వారి జీవితంలో ఇలాంటి పరిస్థితులు రాకుంటే బాగుండు కదా అని. నిజంగా వీరెంతో ఆశీర్వదించబడ్డ కుటుంబం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్లెస్డ్ ఈస్ ద ఫ్యామిలీ. ఆశీర్వదించబడినటువంటి కుటుంబం ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా ఏ కుటుంబం అయితే కానా వివాహములో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఆహ్వానించినటువంటి కుటుంబము. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చాము. ఇక్కడ ఆ యొక్క కుటుంబము యేసు ప్రభు వారిని ఆహ్వానించినటువంటి వారుగా ఉన్నారు. వారు ప్రభువుని ఆహ్వానిస్తూ వచ్చారు. తద్వారా వారి కుటుంబంలో ఏమి సంభవించిందంటే, మరి ఏదైతే కొరతగా కొదువగా ఉన్నదో అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరి పూర్తి చేశారు. ఆ తరువాత ఆయన వారికి ఇస్తూ వచ్చాడు, సమకూరుస్తూ వచ్చాడు. ఆ కొరత ఏదైతే ఉందో దానిని తీరుస్తూ వచ్చాడు. అందుకనే ఈ ఉదయకాలం చెప్పేటటువంటి విషయం ఏమిటంటే, ఈ లోకములో మనిషికి అవసరమైనది ఏదైనా సరే అది దేవుడు మాత్రమే ఇవ్వగలడు గనుక ఏ మనుషుడు కూడా చేయలేడు, ఎవరు కూడా మనకు సహాయపడలేరు. దేవుడు మాత్రమే మనకు కావలసింది ఇవ్వగలడు. సృష్టికర్త ఈ ప్రపంచాన్ని, ఆకాశమును, భూమిని, సర్వ శరీరులను, సమస్తమును, పంచభూతములను అన్నిటినీ సృష్టించిన ఆ సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ దేవుడు మాత్రమే ఒక కుటుంబమును నిర్మించగలడు. 127వ కీర్తనలో ఒక చక్కని మాట ఉంటుంది. 127వ కీర్తన, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఈ ఇంటిని కట్టేది దేవుడు. దేవుడే ఒక కుటుంబమును నిర్మించేవాడు. దేవుడే కుటుంబమును మరి అన్ని అవసరతలు, కొదువలు తీర్చేవాడు. మనుషులుగా మనం ఏమిచ్చినా కానీ వారికి ఉన్నటువంటి కొన్ని కొదవలు తీరకపోవచ్చు. అందుకనే మీరు కొంతమందిని చూస్తే వారి కుటుంబములు పరలోకముగా ఉండాల్సిన కుటుంబములు. లోకములో ఎన్నో కుటుంబములు నిర్మించబడుతున్నాయి. దేవుని యొక్క మరి ఆ ప్రేమ చేత నింపబడినటువంటి కుటుంబంలో ఎన్నో కొదువలు ఉన్నాయి. సోకాళ్ళు క్రైస్తవులని చెప్పుకున్నటువంటి వారు కూడా మరి సరిగా దేవుని సమీపించక, దేవుని వెంబడించక, ఆ ప్రకారంగా ఉండక ఎంతో మంది ఆ కొదువలతోటి ఇంకా మరి ఆ కొరతలతోటి జీవిస్తూ ఉన్నారు. ఈ ఉదయకాలం ప్రభువు మధ్యాహ్న కాలం జ్ఞాపకం చేసేది ఏంటంటే, సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడే మన యొక్క కుటుంబాన్ని నిర్మిస్తూ ఉన్నాడు. ఆయనే సమస్తము కలగజేసిన వాడు. మనిషికి ఏది అవసరమో ఆయనే గ్రహించినాడు. అందుకనే ఆదికాండము 2వ అధ్యాయంలో ఆదామును చూసినప్పుడు 21వ వచనంలో, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చెను. కనుక దేవుడికి తెలుసు ఆదాముకున్నటువంటి ఆ కొదువ ఏమిటో, ఆ కొరత ఏమిటో, ఆదాముకున్నటువంటి ఆ లోటు ఏమిటో దేవుడు తీరుస్తూ వచ్చాడు. అందుకనే ఆయన అవ్వ అనేటువంటి ఆ స్త్రీని మరి నిర్మిస్తూ వచ్చాడు. నిజంగా ఒక పురుషునికి స్త్రీకి వివాహము, ఇద్దరు వేరుగా ఉన్నటువంటి వారు ఈ రోజు జతపరచబడుచు ఉన్నారు. చిన్నప్పటి నుంచి చూసినట్లయితే బాల్యంలో నుంచి చదువుకునేటప్పుడు స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ మనము మన కొరకు ఎవరైనా మన యొక్క ముచ్చటలు లేదా మన యొక్క మాటలు షేర్ చేసుకోవాలంటే స్నేహితులని వెతుక్కుంటాం. కానీ దేవుడు ఏం చేశాడంటే మనుషులందరి కొరకు సాటి అయిన సహాయాన్ని, ఇది జీవితాంతము కొనసాగేటటువంటి ఒక మంచి వైవాహిక స్థితి. ఒక భక్తుడు అన్నాడు, పెళ్ళంటే కేవలము ఇద్దరు మరి కలిసి సహజీవనం చేయడమే కాదు కానీ 2 మానసిక ప్రపంచాలు కలిసిపోవడం అంట. 2 మానసిక ప్రపంచాలు, మానసిక స్థితి
మనిషి యొక్క మానసిక స్థితి, ఇరువురు యొక్క మానసిక స్థితిలో అవి రెండు కలిసిపోతే, అవి గనక దేవునితోటి గనక కట్టబడితే, దేవుని చేత ఆ కుటుంబం నిర్మించబడితే, యెహోవా చేత ఇల్లు కట్టబడితే జీవితాంతము ఆ ఇల్లు పరలోకంలాగా ఉంటుంది. అందుకనే ప్రతి ఇంటిని కూడా, ప్రతి కుటుంబమును కూడా దేవుడు పరలోకం చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. కానీ ఎలా ఉంది మన జీవితాలు? ఈరోజు పెళ్ళైన వాళ్ళు, పిల్లలు కలిగిన వారు కూడా ఉన్నారు. మన కుటుంబంలో ప్రతిదినము ఎలా ఉంది ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. అందుకనే సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ ఉదయకాలము ఈ కుటుంబము ద్వారా, ఈ నిర్మించబడి కట్టబడే కుటుంబం ద్వారా మనందరినీ ఆశీర్వదించాలని కోరుతూ ఉన్నాడు. మనలో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక కొదువ, ఏదో ఒక నిరాశ, ఏదో ఒక రకమైనటువంటి వెలితి మనము చూస్తూ ఉన్నాం, కుటుంబాలలో ఎదుర్కొంటూ ఉన్నాం. అయితే దేవుని సమీపించలేని వారిగా ఉంటున్నారు, దేవుని ఆశ్రయించలేని వారిగా ఉంటున్నారు, దేవుని దగ్గరకు రాలేకపోతున్నారు. అందుకనే కానా వివాహంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ వివాహమునకు వచ్చినప్పుడు ఆ పెళ్లిలో ఏదైతే కొదువుగా ఉన్నదో, ద్రాక్ష రసము ఇక్కడ అయిపోయినది, ఆ విషయాన్ని మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి మరి తెలియచేసినప్పుడు ఆయన వెంటనే దాని విషయమై మరి ఎంతో భారము కలిగిన వాడిగా ఉన్నాడు. కానీ వారికి వెంటనే రెస్పాన్స్ ఇవ్వలేదు. అయితే వాళ్ళ మరి తల్లి అయినటువంటి మరియా ఒక మాట అంటుంది చూడండి, 5వ వచనంలో, ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడని చెప్పెను. దేవుడు ఏం చెప్తాడో అది చేయాలి. అందుకనే మానవుడు అక్కడ విఫలమవుతూ ఉన్నాడు. రేపు వీరు కూడా లేదా మనము కూడా దేవుడు చెప్పిన దాన్ని మనం చేసేవారిగా ఉండాలి. దేవుడు ఎలా చెప్తాడు? భౌతికంగా వచ్చి చెప్తాడా? ఆయన వచ్చి మనతో మాట్లాడతాడా? అయితే దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో ఒక మాట, మంచి మాట ఉంటుంది చూడండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక నీ పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మిక ఉంచుము. ఎంత గొప్ప మాట! దేవుని యొక్క వాక్యాన్ని తెరిచినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. మీ అందరికీ కూడా బైబిల్ దగ్గరలో అందుబాటులో మీ చేతికి ఉందని నమ్ముతున్నారు. కానీ మనం ఈ గ్రంథాన్ని, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనము పరిశుద్ధ గ్రంథము దగ్గరికి రాలేని వారముగా ఉంటాము. నూతన మరి సహోదరుడు నాగరాజు, సంతోష కూడా నేను చేసే ఒక సహోదరుడిగా ఇచ్చే ఒక నా సలహా ఏంటంటే, ఆత్మీయ భారం ఏంటంటే, మీరు దేవుని వాక్యమును చదవండి. ఉదయకాలము, సాయంకాలము దేవుని వాక్యముని మోకాళ్ళ మీద ఉండి చదవండి. దేవుని సమీపించండి. మీ తల్లిదండ్రుల కంటే, మీ బంధువుల కంటే, సంబంధాన్ని మరి ఏర్పరిచినటువంటి మరి పెద్దల కంటే కూడా దేవుడు మీకెంతో ఎక్కువగా సహాయం చేయగలడు. దేవుడు మాట్లాడగలడు. దేవుడు మనని ఎప్పుడు కూడా మనతోటి ముచ్చటించాలని చూస్తూ ఉన్నాడు. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. వాక్యము ద్వారా మనకెంతో నెమ్మది ఉంటుంది. ఈ రోజులో మనం మార్చి 22 నుంచి చూస్తే ఇప్పటి వరకు కూడా ప్రతి వ్యవస్థ, ప్రతి రంగము ఈ వైరస్ ద్వారా అస్తవ్యస్తమైపోయింది. అందుకనే సరైనటువంటి జీవిత విధానం ప్రారంభించకపోతే జాగ్రత్త, జీవితము అస్తవ్యస్తమైపోతుంది. ఎన్నో రకాలైనటువంటి న్యూస్ మనం చూస్తున్నాం. కుటుంబాలలో నెమ్మది లేదు. భార్యకి భర్తకి కోపంతో ఒకే ఇంట్లో నివసించి కూడా మాట్లాడనటువంటి వారు ఉన్నారు. దేవుని వాక్యం స్వచ్ఛమైనది. మన అంతరాత్మలో పరిశీలన చేసుకున్నట్లయితే కుటుంబంలో కలహము, భార్యాభర్తలకు ఈర్ష, ద్వేషము, కోపాలు, జగడములు, తరువాత అపనమ్మకము, ఇటువంటి వాటి చేత కుటుంబములు చిన్నాభిన్నమైపోతున్నాయి. ఈ రోజు కూడా చెప్పగలను, ఒక కుటుంబాన్ని ఎరుగుదును, ఆ భార్య భర్త చేసే పరిస్థితులకు, అత్తమామలు చేసే పరిస్థితులకు, చిన్న వయసులోనే నందిగామ ప్రాంతంలో భర్త భార్యలకు పెళ్ళైంది. చిన్న పిల్లల్ని వదిలేసి తనొచ్చి తన పిల్లలు పెద్దవాళ్ళైనంత వరకు కూడా మరి తల్లి గారింటి దగ్గరే ఉంది. ఇప్పుడు పెద్దవారైన తర్వాత, పెళ్లిళ్ళు అయిన తర్వాత ఇప్పుడు భార్యాభర్తలు కలిసి జీవిస్తూ ఉన్నారు. ఎంత విచారకరమైనటువంటి పరిస్థితులు! అందుకనే ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా నిర్మించబడినటువంటి, కట్టబడినటువంటి ఇల్లు మనకు ఎంతో గొప్పది. అందుకనే కుటుంబంలో ప్రేమతో నింపాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. యోహాను సువార్త చూసినట్లయితే, యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనములో, యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనము,
తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించనో నేనును మిమ్మను అలాగూ ప్రేమించుతని, నా ప్రేమ యందు నిలిచియుండుడి. మనము ఫలించాలంటే, ఆశీర్వదించబడాలంటే, అభివృద్ధి చెందాలంటే దేవుని ప్రేమ యందు నిలిచి ఉండాలి. ఆ ద్రాక్షారసము ప్రేమకు సూచనగా ఉన్నది. ఈ ద్రాక్షారసము అంచుల మట్టుకు నింపబడాలి. అందుకనే మరియ తల్లి చెప్తుంది, ఆ రాతి బాణల్ని అంచుల మట్టుకు నింపండి. రాతి బాణలు అంటే బహుశా మన హృదయాలే. మన హృదయాలు ఎంతో కఠినమైనవి, అవి చాలా కరుకైనవి. అందుకనే హృదయంలో నుండి ప్రతి విధమైనటువంటి దుష్ట కార్యములు బయలుదేరుతూ ఉన్నాయి. ఏమున్నాయి హృదయంలో? ఎన్నో రకాలైనటువంటి కోపము, ద్వేషము, పగ, ఈర్ష, కక్ష, క్రోధము, అపవిత్రత, దేవునికి లోబడినటువంటి తత్వము, అవిశ్వాసము, అవిధేయత, ఇవన్నీ ఉంటూ ఉన్నాయి. ఇవన్నీ బయటకు పడి ఆ రాతి స్వభావాన్ని బయలుపరుస్తూ ఉన్నవి. అందుకనే ఆ రాతి హృదయాన్ని క్రీస్తు ప్రేమతోటి నింపాలి. క్రీస్తు ప్రేమతో ఎవరి హృదయం అయితే నింపబడుతుందో వారి జీవితాంతము కూడా ఎంతో గొప్ప, మంచి, అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు. సమాజము ఈ ప్రేమకు దూరమయ్యి, ఈ ప్రేమను కాదనుకొని దేవుని ప్రేమకు దూరమయ్యి జీవిస్తూ ఉన్నారు. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే, నా భారం ఏంటంటే, నా యొక్క ఉద్దేశం ఏంటంటే, నా సలహా ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమ చేత నింపబడినటువంటి కుటుంబము ఆశీర్వదించబడినటువంటి కుటుంబం. అందుకని మనకు బైబిల్లో ఎన్నో చక్కనటువంటి కుటుంబాలు ఉన్నాయి. అబ్రహాము, శారా ఉన్నారు, తర్వాత యాకోబు, రాహేలు ఉన్నారు, తర్వాత ఇస్సాకు, రిబ్కా ఉన్నారు, అకులా, ప్రిస్కిల్లా ఉన్నారు. వీళ్ళంతా కూడా దేవుని చేత పరిపూర్ణమైనటువంటి కుటుంబముగా వారు నింపబడి జీవిస్తూ ఉన్నారు. నా సెంటర్ పాయింట్ ఏంటంటే, వివాహంలో ప్రధానమైనటువంటి కాన్సన్ట్రేషన్ వర్డ్ ఏంటంటే దేవుడు. దేవుడు మాత్రమే మిమ్మల్ని కడవరకు నడిపించగలడు. ఈరోజు వివాహానికి మేము ఈ కొద్దిసేపే ఉంటాం, తర్వాత వచ్చిన బంధువులు కొద్దిసేపు ఉంటారు. మీరు ఇచ్చిన ప్రేమలో, ఆతిథ్యంలో మేమంతా పాలు పొంది వెళ్తాం. కానీ మీకు ఎప్పుడు కూడా, ఎల్లప్పుడూ కూడా వ్యాధి యందు, కష్టమందు, బాధ యందు, సుఖమందు, సంతోషమందు, వివిధ రకాలైనటువంటి మానసికంగా మనము కృంగిపోయినప్పుడు, నిరాశపడినప్పుడు, తర్వాత అలసిపోయినప్పుడు, తర్వాత నీరసించినప్పుడు, బలహీనతలందు ఎల్లప్పుడూ ఉండేది దేవుడే. ఆ దేవుడే ఈ కుటుంబాన్ని నిర్మించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఆ దేవుని దగ్గరికే ఈ నవదంపతులు వెళ్ళి సాగిలపడి, ఆ దేవుణ్ణే ఆహ్వానించి, ఆ దేవుణ్ణే పిలిచి, ఆ దేవుడితోటే ఈ కుటుంబము సాగిపోవాలని, కడవరకు, కొద్దిసేపు కాదు, ఏదో కాసేపు కాదు, ఒక వారం కాదు, ఒక గంట కాదు, ఒక రోజు కాదు, ఒక సంవత్సరం కాదు, ఇది మొదలుకొని ఈ లోకపు యాత్ర ముగించి పరలోకము వరకు కూడా ఎంత గొప్పది. అందుకని ఒక కుటుంబాన్ని దేవుడు పరలోకము చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆ పరలోకము వారిని చూసి ఇతరులు ఎంతో మరి ఆ మాదిరికరంగా వారిని తీసుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అందుకని ఆ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కానా వివాహ విందులకు వచ్చినప్పుడు ఆయన ఆ రాతి బాణలలో మరి ఆ నీటిని ఆయన ద్రాక్షరసంగా మారుస్తూ వచ్చాడు. నీరు అది పల్లపు ప్రదేశాలకు ఎటు రూపము లేకుండా వెళ్ళిపోతూ ఉంది. అలాగే మన జీవితాలు కూడా ఒక స్థిరత్వము లేని, దేవుడు దొరకకపోతే మన జీవితానికి ఒక ఆధారం లేదు. అందుకని 3 పేటల తాడు త్వరగా తెగదు అని ఒక వాక్య భాగాన్ని మనం చదువుతూ వచ్చాం. చూడండి, ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనంలో, ఒంటరియగు ఒకని మీద మరి ఒకడు పడిన యెడల ఇద్దరు కూడి వారిని ఎదిరింపగలరు, 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు. ఇద్దరు ఉన్నారు, సహోదరుడు నాగరాజు, సంతోష. వీరిద్దరి వెనుక కనబడేటువంటి దేవుడు 3వ అదృశ్యమైనటువంటి వ్యక్తిగా వారిని మరి చిరకాలము, వారు జీవించినంత కాలము కూడా దేవుడు అద్భుతంగా నడిపిస్తాడు. దేవుడు గనక ఆ వివాహములో ఉంటే, కడితే ఆ వివాహము చిరకాలము ఉంటుంది. కనుక ప్రియులారా, ఈ ఉదయకాలము చెప్పేది ఏంటంటే, సాతానుడు మనలందరినీ కూడా మోసము చేయాలని చూస్తూ ఉన్నాడు. అందుకనే ఆదికాండము 3వ అధ్యాయంలోనే అవ్వకు ఆ విషయమును, మరి ఆ పండుని దాని గురించి ఎంతో వర్ణించాడు, ఆకర్షింప చేశాడు. చివరికి వారిని మరి వారికి ఉన్నటువంటి మహిమను పోగొట్టిన వాడిగా ఉన్నాడు. అయితే ప్రభు మనకి ఏమి హెచ్చరికిస్తున్నాడంటే, రండి, తిమోతికి రాసినటువంటి పత్రిక
మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము, మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చూస్తే, మొదటి తిమోతి 2:14-15, స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను, అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల, విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధత, స్వస్థ బుద్ధి, ఒక స్త్రీకి కావలసినటువంటి ఈ ప్రాముఖ్యమైనటువంటి సంగతులు అవేమిటి అంటే, మరి స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు, దేవుని యందు విశ్వాసము, స్వస్థ బుద్ధి. ఏది కావలసిన, దేవుడు ఆదాముని మంటి నుండి తీశాడు. అంటే మన్ను అంటే మన్నులో అన్ని రకాలైనటువంటి ఖనిజాలు ఉన్నాయి కనుక తన భర్త తనకు సర్వస్వము. అందుకనే మన తోటి వారు, మరి క్రైస్తవులు కానటువంటి ఇతర మరి ప్రజలు ఏమంటారంటే పతియే ప్రత్యక్ష దైవము అంటారు. అంటే కనబడేటువంటి దేవునికి మరి వేరే రూపం ఏంటంటే భర్త అని. కాబట్టి భర్త ఎలాంటి వాడు అంటే, కుటుంబం అంతటి కూడా మన్ను ఏ విధంగా, మనకు మట్టి ఏ విధంగా సకల రకాలైనటువంటి వృక్షములు, ఫలములు, ఖనిజాలు అన్నీ ఏ విధంగా దాగి భూమి నుండి వస్తాయో, భార్యకు భర్త అలాంటి వాడు. కనుక అంత సంపూర్తి అయిన వాడు. అన్నీ కూడా కుటుంబం కావలసిన అన్నీ కూడా సమకూర్చాల్సిన బాధ్యత ఎవరికి ఉందంటే భర్తకు ఉంది. ఆ భర్త ఎలాంటి వాడంటే, మరి భార్యను ప్రేమించేవాడిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే భార్య విషయానికి వస్తే, భార్య స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల, మన కుటుంబము హోలీ ఫ్యామిలీ, బ్లెస్డ్ ఫ్యామిలీ ఎలా అవుతుందంటే, కుటుంబము మరి విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధతల యందు వీటి చేత నింపబడాలి. మన రాతి పాత్ర, మన హృదయం అనే రాతి పాత్ర విశ్వాసము చేత, దేవుని యందు విశ్వాసము చేత, ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబములో భార్యాభర్తలు, స్త్రీలు ప్రత్యేకంగా విశ్వాసము కలిగి దేవుని పైన ఆధారపడే వారిగా ఉండాలి. కొంచెమైనా సరే భార్య భర్తను కొదవలున్నాయని చూపించొద్దు, విసిగించొద్దు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఆమె దొరికితే కనుక ఆ భర్త ఎన్ని శ్రమలు, కష్టములు, తర్వాత పరిస్థితులు తనకున్న ఆ భర్త ఇంటికి వస్తే భార్య ఏం చేస్తుందంటే, తనకు ఎంతో మరి విశ్రాంతిని, ఆదరణను, ప్రేమను, స్నేహమును చూపే గుణవంతురాలైనటువంటి భార్యగా ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకే అంత మాత్రమే కాదు, ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చూడండి, 5వ అధ్యాయము 22వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ స్వంత పురుషులకు లోబడి యుండుడి. ఇవన్నీ ఎప్పుడు చెప్పేవే, మనకు పెళ్లిలో వినబడుతూనే ఉంటాయి. కానీ దైనందిన జీవితంలో పెళ్ళైన వారులారా, ఇక్కడ కూర్చున్న వారులారా, మీ జీవితములలో స్త్రీలారా ప్రత్యేకంగా భర్తలకు లోబడి ఉంటున్నారా? చాలా మంది ఏం చేస్తారంటే, భర్తది భార్య గుర్తు పెట్టుకుంటుంది, భార్య ఏమో భర్తది గుర్తు పెట్టుకుంటాడు. కనుక వీళ్ళిద్దరు కూడా, నువ్వు లోబడట్లేదు కదా, ఆమంటుంది నువ్వు ప్రేమించట్లేదు కదా అంటే, ఒకరిది ఒకరు ఏమి చేయాలో ఆ ధర్మాన్ని నిర్వర్తించకుండా ఇతరులది గుర్తుపెట్టుకొని విమర్శించే వారిగా ఉంటున్నాం. దేవుని వాక్యం మనకు సెలవిచ్చేది ఏంటంటే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ స్వంత పురుషులకు లోబడి ఉండుడి. భార్య ఎప్పుడైతే లోబడుతుందో భర్తకి ఘనత వస్తుంది, భర్తకు సమాజంలో ఎంతో ప్రఖ్యాతి ఉంటుంది, పేరు ఉంటుంది, మంచి పేరు ఉంటుంది. అందుకని ఆ రకంగా కుటుంబం ఉండాలని భర్తకు స్త్రీ లోబడవలెను. లోబడితేనే దీవెన, లోబడితేనే ఆశీర్వాదము. ఇంకా చూడండి కింది మాటల్లో, క్రీస్తు సంఘమునకు శిరస్సయున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములను తమ పురుషులకు లోబడవలెను. దేవుని వాక్యం చదువుతాం, దేవుని వాక్యం ఎంతో శ్రద్ధగా వింటాం, కానీ వాక్యానికి మాత్రం మనము చెవి ఇవ్వము. వాక్యానికి లోబడం. అందుకనే దేవుడు ఒక చక్కని మాట రాసి ఉంచాడు బైబిల్ వాక్యంలో. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము
మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనక అది పడలేదు. ఇంకా రెండవ విషయం ఎలా ఉంటుందంటే, మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలియుండును. కనుక వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. కనుక ఈ రెండు విషయాలలో మనము ఏ కేటగిరీకి చెందిన వారిగా ఉంటున్నామో ఒకసారి ఈ మధ్యాహ్న కాలము జ్ఞాపకము చేసుకుందాం. కనుక భార్య లోబడినప్పుడు ఆ కుటుంబం ఎంతో చక్కగా వర్ధిల్లుతూ ఉంది. కొదువలు చూపించేవారు ఉన్నారు. భర్త డబ్బులు తీసుకురావట్లేదని ఎంతో సణిగేవారు, గుణిగేవారు, తర్వాత విమర్శించేవారు, భర్తను కించపరిచేవారు, అవమానకరమైన మాటలు మాట్లాడేవారు, ఎంతో ఆ భర్తను దూషించేవారు ఉన్నారు. ప్రియులారా, అలా ఉండకూడదని యేసు ప్రభు వారు మనల్ని ఈ విధముగా తన ప్రేమ చేత నింపాలని చూస్తున్నారు. మన కఠిన హృదయము, మన రాతి బాణ, ఈనాడు రాతి బాణ అది పగిలిపోయి అది మెత్తనటువంటి క్రీస్తు యొక్క అర్హమైన పాత్రగా అది ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. ఇంకా కింది వచనం చూస్తాం రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనంలో, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుట కొరకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. భర్త ఏం చేయాలి? భార్యను ప్రేమించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారే దీనికి ఈ మర్మము చాలా గొప్పది. ఏమిటి ఆ మర్మం అంటే, యేసు ప్రభు వారు సంఘము కొరకై ఏ విధంగా తనను తాను అర్పించుకున్నాడు, అంత ప్రేమను చూపినాడు. మన కుటుంబాలు ఈ ప్రేమతో నింపబడాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, ఈ రోజుతో వీరి జీవితం ప్రారంభమయ్యే ఈ జీవితము క్రీస్తు ప్రేమ చేత నింపబడాలనే దేవుని యొక్క ఆశ. చూడండి, ఇక్కడ రాయబడుతుంది 4వ వచనము, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. ఈ ప్రేమ నాగరాజు లాంటి సహోదరులుగా ఉన్నటువంటి మనము మరియు నాగరాజు కూడా తన భార్య ఎడల స్వప్రయోజనం విచారించుకొనక ఆ ప్రేమను నా భార్య నా శరీరము అని తను భావించి తన భార్యను కడవరకు కూడా ప్రేమించాలి. నా వాక్యం అయిపోయిన తర్వాత ఇంకొక 5 నిమిషాల్లో దైవ సేవకులు ప్రమాణాలు చేపిస్తారు. కనుక ఇప్పటి నుండి ప్రారంభమైనటువంటి ఈ జర్నీ, ఈ యొక్క వివాహ ప్రయాణం ఏదైతే ఉందో అది కడవరకు కూడా అంచుల మట్టుకు హృదయము నిండా దేవుని యొక్క ప్రేమ చేత నింపబడి ఆ విధముగా తన భార్యను ఎప్పుడు కూడా ప్రేమించేవాడిగా, కష్టమందును సుఖమందును వ్యాధి ఎందును బాధ ఎందును ఆరోగ్యమందును అనారోగ్యమందును అన్ని సమయాలలో కూడా దేవుడు తన యొక్క భార్యకు శిరస్సుగా ఉన్నటువంటి ఆ భర్త ఎల్లప్పుడూ తన శరీరమైనటువంటి తన భార్యను ప్రేమించమని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. ఇలాగా ఉన్నామా? అందుకని ఈ ఉదయకాలం మనము ఆ యొక్క వాక్యములో ఉన్నటువంటి ఆ సంగతిని లేదా ఆ యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మన జీవితంలో నేర్చుకునే వారముగా ఉండి ఆ ప్రకారంగా దేవుని ప్రేమ చేత నింపబడి దేవుడు ఎంతో ప్రేమించి పరిశుద్ధపరుస్తూ వచ్చాడు. అందుకని వివాహములో ఎప్పుడైతే ఈ పరిశుద్ధత, ఈ ప్రేమ, ఈ అన్యోన్యత లేదా ఈ యొక్క ఆప్యాయత, దేవుని యొక్క ఆ విశ్వాసంతో కూడినటువంటి జీవితం ప్రారంభమవుతుందో అది చిరకాలము కూడా కొనసాగుతూ ఉంది. ఈ ప్రేమ లేకనే కుటుంబాలలో ఈ లోబడే తత్వము లేకనే ఈ ప్రేమ చూపించకనే ఎన్నో కుటుంబాలు పరలోకముగా ఉండాల్సిన కుటుంబములు మనశ్శాంతి లేక నెమ్మది లేక, అందుకే కొంతమంది అంటారు నాకు పెళ్లి నరకములాగా ఉంది అంటారు. పెళ్లి ఎలా ఉంటుంది? నరకములాగా. దేవుడు అందుకొరకు కాదండి మనకు ఇటువంటి మంచి కార్యం ఏర్పరిచింది. వివాహము అన్ని విషయాలలో కూడా ఘనమైనది, పాన్పు నిష్కల్మషమైనది, అది పరిశుద్ధమైనది. అందుకనే దేవుడు అనుకూల సమయంలో
దైవికమైన సంతాన్ని ఇచ్చి కూడా ఆశీర్వదించే దేవుడు కదా. 128వ కీర్తన ఒక మాట ఉంటుంది చూడండి. 128వ కీర్తన 128 చూడండి, మొదటి వచనం నుండి 128. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోకిటి నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును. నీ భోజనము బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు. దేవుడు పరలోకము నుండి ఆశీర్వదించాలని కోరుతున్నాడు అందరినీ. తన యందు భయభక్తులు గల వారిని అందరినీ ఆశీర్వదించాలని ఈ రోజు నిన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాడు. నీ జీవితంలో ఉన్న కొదవని ఆయన పూరించాలని కోరుతున్నాడు. కానా వివాహంలో యేసు ప్రభు వారు ఏ విధముగా తను ఉండి అక్కడ ద్రాక్ష రసము ఏ విధముగా కొరత ఉందో దానిని అంతటినీ కూడా రాతి బాణలో నీళ్లను ద్రాక్ష రసముగా మార్చిన దేవుడు నీ జీవితంలో సమస్తమును సమకూర్చేవాడు. గొప్ప రక్షకుడు. ప్రేమించు, దేవుని అంగీకరించు, దేవుని దగ్గరకు రా. ఆ దేవుడు సంఘము ఆ కన్యక వధువు కన్యకను ఆయన పరిశుద్ధపరచుట కొరకై తన ప్రాణాన్నే ధారపోసిన గొప్ప ప్రేమామయుడు. ఆ ప్రేమకు మించిన ప్రేమ ఈ సృష్టిలో ఏది కూడా లేదు. అటువంటి గొప్ప ప్రేమను ఆయన మరి తన సంఘము, తన వధువు, తన బిడ్డలు, మనకు ఉదాహరణకి ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ నాగరాజు సంతోషాలకు కూడా ఆ ప్రేమను ఆయన తెలియపరుస్తూ వచ్చాడు. వారిని కూడా వివాహం కొరకు ఈ విధంగా సిద్ధపరుస్తూ వచ్చాడు. మన జీవితము దేవుడు అద్భుతంగా తయారు చేస్తాడు. దేవుని యొక్క రూపాన్ని ఇచ్చాడు, దేవుని యొక్క ఆకారాన్ని ఇచ్చాడు. దేవుడు ఆత్మను ఉంచాడు మనలో, మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. లోకములో ఎంతో మంది ఆ ప్రేమకు దూరమై తమ అనుకున్నదే స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఆ ప్రేమకు వివిధమైన అర్థాలు చేర్చి నేను కోరుకున్నదే నిజమైనదే, నా ఎంపికే కరెక్ట్ అని వారు ఎంతో నష్టపోతున్నారు. ప్రియమైన యువతి యువకులారా, లేదా దేవుని ప్రజలారా, దేవుని యొక్క బిడ్డలారా, పరిశుద్ధులారా, దేవుని యొక్క ప్రజలారా, దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ఇరువురిని కూడా ఏకాంగులుగా ఉన్న వారిని సంసారులుగా చేసే దేవుడు, సుబుద్ధి అయిన భార్యను యెహోవా యొక్క దానమని ఇచ్చే దేవుడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే శ్రేష్టమైనది, విలువైనది, గుణవంతురాలైనటువంటి ఘనమైనటువంటి స్త్రీ, గొప్ప స్త్రీని దేవుడు సిద్ధపరిచేవాడుగా ఉన్నాడు. ఇంకొక మాట చూస్తాం చివరిగా. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము చదవండి 7వ వచనం నుండి. సర్వాధికారియు ప్రభునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచుదామని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశమును నిర్మలమైన సన్నపునార బట్టలు ఆమెకి ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం ఒకనాడు రాబోతుంది. ఆయన సిద్ధపరచుకున్న భార్య సంఘమును ఆయన వివాహము చేసుకోబోతున్నాడు. అందుకనే బైబిల్ గ్రంథము వివాహంతో ప్రారంభించబడింది, వివాహంతో ముగియబడుతుంది. కనుక ఈ వివాహము కూడా మరి దేవుడు సిద్ధపరిచినది. ఇది సంతోషించే సమయము. వారిరువురికి కూడా కొంచెం భయము, కొంచెం సంతోషము, కొంచెం ఆందోళన, ఇవన్నీ వారి మనసుల్లో ఉన్నాయి. ఒకనాడు వారు పరిపూర్ణమైనటువంటి వివాహములో పాలు పొందబోతున్నారు. అలాగే దేవుడు కూడా నిన్ను కూడా ఆ పరిపూర్ణమైనటువంటి వివాహము, పరిశుద్ధ వివాహము, నీతి క్రియలు, పరిశుద్ధమైనటువంటి నీతి క్రియలు, నిర్మలమైనటువంటి వస్త్రములు, దీన వస్త్రములు, రక్షణ వస్త్రములు, వారు వేసుకున్న వస్త్రములు ఎలాగా అవి మెరుస్తూ ఉన్నాయో, క్రొత్తగా కనపడుతున్నాయో, దగదగ మెరుస్తున్నాయో, నిన్ను నన్ను కూడా పరిశుద్ధాత్మ దేవుడు నూతన వస్త్రముల చేత, రక్షణ వస్త్రముల చేత, నిత్య శాశ్వతమైనటువంటి ఆ నీతి క్రియల చేత, పరిశుద్ధ క్రియల చేత వివాహములో మనల్ని కలుసుకొనబోతున్నాడు యేసు ప్రభువు వారు. ఆ వివాహమునకు నీవు సిద్ధమా? ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసు క్రీస్తు వారికి ఇంకా నీ హృదయం దూరంగా ఉందా? ఇంకా నాకు ఈ ప్రభు ఆ దీనమైన మాటలు, వాక్యము ఎన్నో రకాలుగా మన వీధులలో, మన కాలనీస్లో, మన గ్రామముల్లో, మన పట్టణములలో మనకు దేవుని వాక్యం ఇంకా వినబడుతున్న ఆ రాతి బాణను క్రీస్తు ప్రేమ చేత నింపలేక ఇంకా సందేహిస్తూ ఉన్నావా? దేవుని ప్రేమ నమ్మలేక నా ప్రేమే నిజమైనదని నీ సొంత ప్రేమ చేత ఎన్నో రకాలైనటువంటి కార్యములు తలపెడుతున్నావా? అయితే ఈ ప్రియ సహోదరి సహోదరుడి యొక్క వివాహాన్ని దేవుడు పురస్కరించుకొని ఈరోజు నీకు దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు.
నేను నీ కొరకై, సంఘము కొరకై, నీ కొరకై నా ప్రాణం పెట్టి నిన్ను పరిశుద్ధపరిచి ఉన్నాను. ఈ వివాహము పరిశుద్ధ వివాహమును ఏ విధంగా దేవుడు సిద్ధపరుస్తున్నాడో అలాగే నిన్ను కూడా నేను పరిశుద్ధపరచుట కొరకై నా ప్రాణమును పెడుతూ ఉన్నాను. నా ప్రాణమును పెట్టాను నీ కొరకై. నేను సిలువలో నా ప్రాణమునంతా కూడా, నా రక్తమునంతా ధారపోసి నిన్ను పరిశుద్ధపరచుట కొరకు. అందుకని వివాహము అన్ని విషయాలలో, చెప్పండి, మీరే చెప్పాలి, వివాహం అన్ని విషయాలలో ఘనమైన, వివాహము పరిశుద్ధమైనది. ఏ కుటుంబంలో అయితే జాగ్రత్త, ఏ కుటుంబంలో పరిశుద్ధత లేదో అది చాలా విచారకరం. అందుకనే ఈనాడు ప్రతి పెళ్ళైనటువంటి కుటుంబాలలో స్త్రీ పురుషులు అనుమానముల చేత రగిలిపోతున్నారు, బాధపడుతున్నారు, విచారపడుతున్నారు, దుఃఖిస్తున్నారు. కారణం అపవిత్రత, కారణం నమ్మకం లేని స్థితి. అందుకనే వద్దు, దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. పరిశుద్ధమైనటువంటి వివాహము, ఘనమైన వివాహము, గుణవంతురాలైనటువంటి భార్య, ఘనమైన స్త్రీ. అందుకనే దాని కొరకై రూతు, ఎస్తేరు, రిబ్కా, సారా, ఎంతో మంది ఘనమైన స్త్రీలు ఉన్నారు. అందుకే మేము వివాహాల పాట పాడతాం. గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా. దిస్ ఈజ్ హోలీ మ్యారేజ్. అంతే. నేనేం చెప్పగలనంటే ఇది పరిశుద్ధమైన వివాహము. ఈ వివాహము ఇక్కడ పరిశుద్ధమైన వాక్య ఉదక స్నానం చేత ప్రారంభమై అది పరలోకం వరకు వెళ్తుంది. ఇది మధ్యలో విడిపోయేది కాదు సుమా. ఇది నిర్లక్ష్యపరిచేది కాదు సుమా. భార్యను భర్త నిర్లక్ష్యం చేసేది కాదు, భర్త భార్యను నిర్లక్ష్యం చేసేది కాదు. ఇది ఇంకొకరికి ప్రేమను పంచేది కాదు. అలా ఉండటానికి వీల్లేదు. అందుకని దాని కొరకే యేసు ప్రభు వారు ఆయన ప్రేమను సిలువలో చూపించాడు. ఆయన చేతులకు కాళ్లకు మేకులు కొడుతుంటే ఓర్చుకున్నాడు, కోపపడలేదు, ద్వేషించలేదు, అసహనాన్ని వ్యక్తం చేయలేదు. ఆయన ఎంత మాత్రము కూడా తృణీకరించలేదు, ఆ కొడుతున్న వారిని శపించలేదు. వివాహంలో ఇవి ఉండాలి. భర్త కోప్పడినప్పుడు భార్య తగ్గించుకోవాలి, భార్య కోప్పడినప్పుడు భర్త తగ్గించుకోవాలి. ఇరువురు కూడా ఒకరినొకరు సహించుకొని, వహించుకొని, భరించుకుంటూ సాగిపోయేది, విడిచిపెట్టేది కాదు, వదిలిపెట్టేది కాదు. సొంతంగా నాకు దొరికిందిలే ఒక్కాడని, ఈ ఫంక్షన్లో నాకు దొరికింది నేనే తింటా, నా భార్య తినకపోని వదిలిపెట్టేది కాదు. ఆమె యొక్క క్షేమాన్ని విచారించాల్సింది, పిల్లల్ని క్రమశిక్షణలో పెంచాల్సింది. దేవుని కొరకై బలవంతుని చేతిలోని బాణములుగా ప్రభు కొరకై మనం పెంచాల్సినటువంటి వారు. ఎన్నో సంగతులు ఉన్నాయి. ఇంటికి వెళ్ళండి, చదవండి, మోకాళ్ళ మీదకి రండి. ఈ ఇరువురికి కూడా నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే దేవుని వాక్యాన్ని చదవండి. ఎవరిని? దేవుని వాక్యాన్ని సమీపించండి. రండి. మన శరీరం సహకరించదు, మోకాళ్ళు వంచదు మన శరీరం. దేవుని మాటకి, వాక్యానికి దగ్గర అవ్వడానికి మన బాడీ సహకరించదు. రండి, మోకాళ్ళ మీదకి